శ్రీమద్భగవద్గీతలో ఒక అధ్యాయం మనం పారాయణం చేశాము అంటే పారాయణానంతరం ఒక అధ్యాయం చదివిన తర్వాత గీతామహత్యం శ్రీమద్భగవద్గీతామహత్యం అని శ్రీ గీతామహత్యం ధరోవాచ అని మొదలవుతుంది. అందులో 23 శ్లోకాలు ఉంటాయి. ఆ గీతామహత్యంలో కనీసము 4 శ్లోకాలు ఉచ్చారణ చేయాలి, చదవాలి, పారాయణం చేయాలి. భగవద్గీతలో ఒక అధ్యాయం చదివితే దీంట్లో 4 శ్లోకాలు గీతామహత్యంలో చదవాలి కనీసం. ప్రతి అధ్యాయం పూర్తయిపోతానే మొత్తం గీతామహత్యం అంతా కూడా చెప్పవచ్చు సమయం ఉంటే. అలా సమయం లేనప్పుడు 4 శ్లోకాలు, తర్వాత అధ్యాయానికి తర్వాత 4 శ్లోకాలు, తర్వాత అధ్యాయానికి తర్వాత 4 శ్లోకాలు చెప్పుకుంటూ పోవాలి. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి 6 అధ్యాయానికి ఒక్కసారి పునరావృతం అవుతుంది గీతామహత్యం కూడా. ఆ విధంగా చెప్పడం వల్ల యొక్క పూర్ణ ఫలితం అనేది, అలాగే ఋషుల యొక్క ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది. అలాగే గీతామహత్యంలో 4 శ్లోకాలు చెప్పిన తర్వాత మళ్ళీ మనం ప్రార్థన అనేది ముగింపు ప్రార్థన చేయాలి, శాంతి మంత్రాలు. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి మంత్రాలు చెప్పిన తర్వాత ఓం మంగళం గురుదేవాయ భగనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం అని మంగళ శ్లోకాలు 2 చెప్పిన తర్వాత జై శ్రీకృష్ణ పరమాత్మకి జై, గీతామాతాకి జై, భారత్ మాతాకి జై, భూమాతాకి జై, గోమాతాకి జై, తులసి మాతాకి జై, సద్గురు సాధు సంతన్కి జై, తల్లిదండ్రులకి జై, భక్తజన బృందానికి జై జై జై. మంగళ నమః పార్వతీపతై హర 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 మహాదేవ శంభో శంకర చెప్పిన తర్వాత జయ పతాకాలు చెప్పాల్సి ఉంటుంది. దైవమతము ప్రతిష్ఠితమగునుగాక కరుణామతము వృద్ధి నొందునుగాక శాంతిమతము స్థాపితమగునుగాక సత్యమతము స్థిర ప్రతిష్ఠ నొందునుగాక ధర్మమతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపితమగునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ చరణారవిందార్పణమస్తు. అనన్య భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య శ్రైశ్వర్యాభివృద్ధిరస్తు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థఫల సిద్ధిరస్తు. త్రికరణ శుద్ధి త్రిగుణాతీత స్థితి స్థిత ప్రజ్ఞతా ప్రాప్తిరస్తు. సర్వ విజయోస్తు సర్వ శుభమస్తు లోక కళ్యాణమస్తు. పవిత్రత ప్రశాంతత సిద్ధిరస్తు. సంపూర్ణ ఆరోగ్యమస్తు. మనోభీష్టఫల సిద్ధిరస్తు అస్తు.